శ్రీ రుక్మిణి కృష్ణుల ఆలయం ద్వారక. 5000 సంవత్సరాల క్రితం ద్వారక మధుర తర్వాత శ్రీకృష్ణుడి రాజధాని. శ్రీకృష్ణుడు ఇక్కడ 100 సంవత్సరాలు గడిపాడు. భారతదేశంలోని 7 పవిత్ర నగరాలైన అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, ఉజ్జయిని, కాంచీపురం, ద్వారకలలో ఇది ఒకటి. భారతదేశంలోని 4 పుణ్య నామాలలో కూడా ఇది ఒకటిగా ఉంది. మిగిలినవి రామేశ్వరం, పూరి, బద్రీనాథ్. ద్వారకాధీశుడనే మరొక పేరు శ్రీకృష్ణుడికి ఉంది. దీనికి అర్థం ద్వారకకు పాలకుడు. వారు రుక్మిణిని ఇక్కడే వివాహమాడారు. 5 అంతస్తులు గల ఈ ఆలయాన్ని 72 స్తంభాలపై నిర్మించారు. ఆలయ శిఖరంపై నుండి 84 అడుగుల పొడవు, సూర్యచంద్రుల ఆకృతులు గల రంగుల పతాకం రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ద్వారక కతియావర్ పీఠభూమి యొక్క పశ్చిమ కొన భాగంలో గుజరాత్ పశ్చిమ తీరంలో నెలకొని ఉన్న ద్వారక భారతదేశంలోని 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ద్వారకాధీశాలయానికి 60 దూలాలు ఆధారంగా ఉన్న 5 అంతస్తుల శిఖరం ఉంది. ఆ ఆలయం జగద్మందిరంగా అందరికీ తెలుసు. అది కృష్ణుని మనవడైన సాంబుడిచే నిర్మితమైంది. ద్వారకలోని శ్రీకృష్ణ రుక్మిణి ఆలయానికి 1600 ఏళ్ల చరిత్ర ఉంది. చాలా కాలం క్రిందట గుజరాత్లోని గోమతీ నది ఒడ్డున భీష్మకుడనే రాజు నివసించేవాడు. ఆయన విదర్భ రాజ్యాన్ని పాలించేవాడు. ఆయనకు రుక్మి, రుక్మరథుడు, రుక్మబాబుడు, రుక్మకేతుడు, రుక్మమాలి అనే 5 మంది కుమారులు ఉండేవారు. శ్రీ మహావిష్ణువు కంస సంహారం కోసం, సత్ప్రవర్తన నెలకొల్పడం కోసం కృష్ణునిగా అవతరించాడు. లక్ష్మీదేవి భీష్మకుని కుమార్తె రుక్మిణిగా జన్మించింది. ఆమె సౌందర్యవతి, సత్ప్రవర్తన గలది. భీష్మకుడు దైవభీతితో పాటు శ్రీకృష్ణుని పట్ల అపారమైన గౌరవం కలిగి ఉండేవాడు. అతడు రుక్మిణిని శ్రీకృష్ణునికిచ్చి వివాహం జరపదలిచాడు. కాని భీష్మకుని మొదటి కొడుకు అయిన రుక్మికి శ్రీకృష్ణుడంటే ఇష్టం లేదు. రుక్మి, నీతో ఒక ముఖ్య విషయం చర్చించాలి. అలాగే నాన్న, విషయం ఏమిటో చెప్పండి. అది మన రుక్మిణి వివాహం గురించి. ద్వారక పాలకుడైన శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను. అతడు మేధావంతుడు, ధైర్యశాలి, అందగాడు. నువ్వేమంటావు? నాన్న, శ్రీకృష్ణుడు ఈ పొగడ్తలకు ఎంత మాత్రమో అర్హుడు కాడు. నా సోదరి, నా స్నేహితుడు శిశుపాలుడితో ఆనందమయ జీవితం గడపాలని కోరుకుంటున్నాను. అతడు సాహసోపేతుడు. రుక్మి, నా మాట విను. శిశుపాలుడు శ్రీకృష్ణుడితో ఏ విధంగానూ సరిపోడు. నీ సోదరి రుక్మిణి శ్రీకృష్ణుడినే వివాహమాడాలని కోరుకుంటుంది. గుర్తుంచుకో, ఆమెకు ఇష్టం ఉన్నా లేకున్నా శిశుపాలుడినే వివాహమాడుతుంది. అదే ఆమెకు రాసిపెట్టి ఉంది. రుక్మి, నీవు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీవు రుక్మిణి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను బలవంత పెట్టలేవు. నాన్న,
నా దారికి ఎవరు అడ్డు వచ్చినా అది నీవైనా కూడా సహించను. నేను వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఈ వివాహం జరిగి తీరుతుంది. రాజు చాలా చింతించాడు. ఆయనకు రాజ్యంలో శాంతి నెలకొనడం కోసం ఈ సంబంధాన్ని అంగీకరించడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది. రుక్మిణి వివాహం శిశుపాలుడితో నిశ్చయమైంది. నాన్నగారు, నేను శిశుపాలుడిని వివాహం చేసుకోలేను. అతను దుర్మార్గుడు. తండ్రి గారు, నేను శ్రీకృష్ణుని తప్ప మరొకరిని వివాహం ఆడలేను. రుక్మిణి, మీ సోదరుని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేశాను, కానీ అతడు అంగీకరించలేదు. తండ్రి గారు, శ్రీకృష్ణుని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. నన్నెవరూ బలవంత పెట్టలేరు. రుక్మిణి ఒక దూతతో తన సందేశాన్ని ద్వారకకు పంపించింది. దాని సారాంశం తాను కృష్ణుణ్ణి మాత్రమే పెళ్లాడుతానని, లేకపోతే ప్రాణత్యాగం చేస్తానని. శ్రీకృష్ణుడు అప్పటికే రుక్మిణి అందచందాలను గురించి, గుణశీలాల గురించి విని ఉన్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలని తలచాడు. వెంటనే రథానికి భీష్మకుని నగరానికి చేరాడు. శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు వెనువెంటనే పెద్ద సైన్యంతో ఆయనకు సహాయం చేయడానికి బయలుదేరాడు. విదర్భ రాజధానిలో రుక్మిణి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శిశుపాలుడు తన స్నేహితులైన జరాసంధుడు, సాల్వుడు, పౌండ్రకుడు మొదలైన వారితో కలిసి వచ్చాడు. వివాహ మంత్రాలు పఠించడం మొదలుపెట్టారు. రుక్మిణి కంటనీరు పెట్టింది. ఆమె దగ్గరలోని గౌరీదేవి ఆలయానికి వెళ్ళింది. దేవిమాత, నన్ను రక్షించు. నా సోదరుడు రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు. తన స్నేహితుడైన మరొక రాక్షసుడికి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నాడు. అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. నన్ను రక్షించడానికి వేరెవరూ లేరు. నువ్వు దయతో శ్రీకృష్ణుడికి నన్ను పత్నిని చెయ్యి. కృష్ణుడు తప్ప వేరెవరూ నన్ను పెళ్లాడరాదు. నా మీద కరుణ చూపించు మాతా. కంటిలో నీళ్లతో రుక్మిణి ఆలయం వెలుపలకు వచ్చింది. ఆలయం బయట రథంతో సిద్ధంగా ఉన్న శ్రీకృష్ణుని ఆమె చూసింది. ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆనంద బాష్పాలు రాల్చింది. శ్రీకృష్ణుడు కూడా సౌందర్యవతి, సౌశీల్యవతి అయిన రుక్మిణిని చూసి ఆనందించాడు. రుక్మిణి శ్రీకృష్ణుని వద్దకు పరిగెత్తి వెళ్ళింది. కృష్ణుడు ఆమెను తన రథం మీద ఎక్కించుకుని ద్వారక వైపు మళ్లించాడు. శ్రీకృష్ణ బలరాములు ఒకవైపుగా, శిశుపాలుడు అతని సైన్యం మరొక వైపుగా పెద్ద యుద్ధం జరిగింది. శిశుపాలుడి సైన్యం మొత్తం ఓడిపోయి తరిమివేయబడ్డారు. వారు విదర్భ నుండే పారిపోయారు. రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణం ద్వారకలో వైభవపేతంగా జరిగింది. ఒక పవిత్ర ఆలయం వారి వివాహానికి